ఇటీ వేగవంతమైన ప్రపంచంలో యవనస్తులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఒత్తిడి. కెరీర్ బిల్డ్ చేసుకోవాలనే ప్రెషర్, పీర్ ప్రెషర్, కుటుంబ బాధ్యతలు, ఒంటరితనం లేదా పాపపు అలవాట్ల నుండి బయటపడలేక లోపట పడే మానసిక వేదన, ఇలా ఎన్నో భారాలు యవన హృదయాలను కృంగదీస్తున్నాయి. ఎవరికీ చెప్పుకోలేక లోపలే నలిగిపోతూ తాత్కాలిక ఉపశమనం కోసం లోకపు సంతోషాల వైపు పరిగెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని చూసే యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రేమతో పిలుస్తున్నారు. ఈ వచనంలో యేసు శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె మనపై ఇంకాస్త నిబంధనల భారాన్ని మోపడం లేదు. ఆయన మనల్ని విమర్శించడం లేదు. ఆయన అంటున్నది ఒకటే, ఇక్కడ విశ్రాంతి అంటే కేవలం శారీరక నిద్ర మాత్రమే కాదు, హృదయానికి దొరికే నిజమైన నెమ్మది. లోకం మన సామర్థ్యాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తుంది, కానీ యేసు మన బలహీనతలను తెలిసి కూడా మనల్ని ఆదరిస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయం అయితే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నావో, బహుశా నీ ఎగ్జామ్స్ కావచ్చు, నీ ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, లేదా నీ కుటుంబ సమస్యలు కావచ్చు, వాటన్నింటినీ నీ ఒక్కడవే మోస్తూ నలిగిపోవద్దు. లోకంలో ఒత్తిడిని జయించడానికి రకరకాల మార్గాలు వెతకడం ఆపే. ఈరోజే, ఇప్పుడే నీ గదిలోనికి వెళ్లి మోకరించి నీ మనసులో ఉన్న భారాన్ని, భయాన్ని యేసయ్యకు చెప్పు. ప్రభువా, నా వల్ల కావడం లేదు, నా భారాన్ని నువ్వే తీసుకో అని ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఆ కొద్ది నిమిషాలు నీ హృదయానికి లోకం ఇవ్వలేని గొప్ప నెమ్మదిని, రేపటి గురించిన ధైర్యాన్ని ఇస్తాయి. యేసు నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన వద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా?